ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని సింగరేణి జేవీఆర్ OC2 గన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. గనిలో బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్సీ నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు ఓబీ కలిసిపోకుండా ఖచ్చితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు భట్టి. కోల్ నాణ్యతను కాపాడితేనే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. కోల్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. Janaki. వైడ్ యాంగిల్ కొంచెం బ్యాక్ అన్న భయ్య వెనక రండి, వెనక్కి ఇంకా ఏం చేస్తున్నారు? సార్ రెడీ సార్. ఐఏఎస్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ SCCL, శ్రీ గౌతమ్ పట్టు గారు IAS గౌరవ డైరెక్టర్ SCCL, గుర్తింపు సంఘ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య గారు మరియు ప్రాతినిధ్య సంఘ నాయకులు, మంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ సభ్యులందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ఆర్నిశం తెలంగాణ ప్రగతి చక్రానికి ఇంధనంగా నిలుస్తున్నటువంటి మన సింహ జనరల్ మేనేజర్ మీరు ఈ ఓబీ మైనింగ్ జరిగేటప్పుడు ఓబీ సపరేట్గా ఇస్తారు, కోల్ సపరేట్గా తీసుకుంటారు. కోలు ఓబీ ఎంత తీసారో అంత మెజర్మెంట్స్ క్యాల్కులేట్ చేసి ఓబీ కాంట్రాక్ట్ బిల్ పే చేస్తూ ఉంటారు. అంతేనా? అంతే సార్. క్లియర్? ఓబీకి కోల్కి చాలా తేడా ఉంది. ఓబీ ఏమో వేస్ట్ గడ పడేసేది, కోల్ ఏమో మీరు అమ్ముకునేది. కోల్ ద్వారా మనకు ఆదాయం వస్తుంది, ఓబీ ద్వారా వేస్ట్. అది సింగరేణికి సంబంధించిన ఓబీ కోలు రెండు కలిపి కూడా తీస్తే కూడా సేమ్ పేమెంటే వస్తుంది ఎవరికి, ఓబీ కాంట్రాక్ట్ సార్. అతనికి పెద్ద వ్యత్యాసం ఉండదు, కానీ మీకు మాత్రం చాలా తేడా ఉంటుంది. అవునా? సో ఆ వ్యత్యాసం మీకు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి పెద్ద అసలు వ్యత్యాసం ఉండదు. కాబట్టి మీరున్నంత జాగ్రత్తగా వాళ్ళు ఉండలేరు, ఎందుకంటే ఆదాయం వచ్చేది మీకు. వాళ్ళకి ఎట్లా చేసినా ఒకటే ఆదాయం, ఎట్లయినా అదే ఎట్లయినా. సో మీరు ఆ కోల్ని ఆ ఓబీని మిక్స్ కాకుండా చూసుకొని కోలు జాగ్రత్తకు వచ్చేటట్టు ఓబీ పక్కన పెట్టేటట్టు కంటిన్యూస్ మానిటరింగ్తో మీరు కొంతమంది ఆఫీసర్స్ని ఆ షవర్స్ దగ్గర పెట్టుకొని చేయించుకునే కార్యక్రమం చాలా శ్రద్ధగా చేయాలి. అది స్పష్టంగా చేస్తున్నారా? చేస్తున్నాం సార్, చేస్తున్నాం సార్. ప్రతి షాల్ దగ్గర ఒక మనిషిని పెడతాం. ఎలా చేస్తారు చెప్పండి సార్. ఇప్పుడు